5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చిట్యాల మున్సిపాలిటీలో అధికారంలో ఉండి వార్డుకు 20 లక్షలు కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా వెనుకపడిపోయిందని, కనీసం ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటు అడిగే నైతిక హక్కు లేదని, చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్ల దగ్గరికి స్వయంగా వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత చిట్యాల మున్సిపాలిటీలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్ పూర్తి చేసి శంకుస్థాపన కూడా చేశామని, మరో 12 కోట్ల రూపాయలు టెండర్ దశలో ఉన్నాయని, ఈ బడ్జెట్ ను పూర్తిగా ఒక్కో వార్డుకు 1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 5 సంవత్సరాలు అభివృద్ధి దూరంలో ఉన్న చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, చిట్యాల మున్సిపాలిటీలో 12కు 12 కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది. చెల్లెని ఆస్వాదించండి, గెలిపించండి చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. బాగా ఆదరిస్తారు, బాగా ఆస్వాదిస్తారు, ప్రేమగా చూస్తారు. మీరు చెల్లె కూడా చాలా అద్భుతంగా మాట్లాడి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మేమే ఉన్నాం. మళ్ళా మామ పది 11 12 వార్డులలో ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అక్కడ పెండింగ్లు ఉన్నటువంటి ఇండ్లు పూర్తి చేసి 250 ఇండ్లు పూర్తి చేసి ఇంకొక 500 ఇందిరమ్మ ఇండ్లు ఈ టౌన్కు ఇస్తానన్న తర్వాత దాదాపుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఈ చిట్యాల టౌన్ రూపురేఖలు మారతాయి. చిట్యాల టౌన్లో ఉన్నటువంటి పేదల కన్నీళ్లు కష్టాలు పోతాయి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలకు నిలయముగా ఉన్నటువంటి చిట్యాల టౌన్ను సమస్యలు లేని టౌన్గా తీర్చిదిద్దేటువంటి ఒక శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఇక్కడ 12 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్కు భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించబోతుందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తాం. గడిచిన 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, కనీసం ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం కృషి చేయలేదు. 3 కోట్ల రూపాయల నిధులు వస్తే కాంట్రాక్టర్లతో పని చేపియలేక ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉండటం మూలంగా ఎమ్మడిబడి ఆ నిధులను కూడా ఈరోజు గ్రౌండ్ చేయించినటువంటి ఒక ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతోపాటు ఇంకో 15 కోట్లు ఇచ్చి అవి కూడా టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక్కొక్క వార్డుకు 10 నుంచి 20 లక్షలకు మించి ఖర్చు పెట్టలేని స్థితి నుంచి ఈరోజు దాదాపు 1 నెల 2 నెలల్లోనే ఒక్కొక్క వార్డుకు 1 కోటి పైచిలుకు నిధులను ఇచ్చినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఇలా 12 వార్డులకు 12 వార్డులు కాంగ్రెస్ కైవాసం చేసుకోబోతాం.
బీఆర్ఎస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్కు ఓటు అడిగేటువంటి అర్హత కూడా లేదు. బీఆర్ఎస్ ఈ టౌన్కి ఏం చేసిందని ఓటు వేయాలి? ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చిందా? ఒక పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక పేదవాడి పేరును రేషన్ కార్డులో అదనంగా చేర్చిందా? ఇలా సన్న బియ్యం ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు 500 కేటాయించి అక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 250 ఇండ్లు పూర్తి చేస్తానని చెప్పేసి 15 కోట్ల రూపాయలు ఈ టౌన్ డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కు తప్ప ఇంకో పార్టీకి ఓటు వేయమని చెప్పేసి చిట్యాల ప్రజానీకం అనేటువంటి ముక్త